చెప్తున్నాను. ఈరోజు మీరు కూడా ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంట అండి? దేవుని బట్టి. హల్లెలూయా. చూడండి, మరి ఎప్పుడైతే నువ్వు ఎంత బలమున్నా ఎంత ఉన్నా కూడా కొన్ని సమయంలో నువ్వు బలహీన పడిపోతావు. కాబట్టి మనము దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఈరోజు నువ్వు ఒంటరి వాడివి, ఒంటరి దానివి అనుకుంటున్నావేమో. అవునేసే, నాకు బలము లేదు యేసుప్రభా, అన్నీ ఉన్నా నేను ఒంటరిగా నేను ఫీల్ అవుతున్నాను యేసుప్రభా. నిజంగా యేసయ్యా, మరి ఎలా అయితే దావీదు వినయము కలిగి ఉన్నాడు, ఏ గర్వము తనలో లేదు యేసుప్రభా, ఎంతో తగ్గింపు, ఎంతో వినయము కలిగి ఉన్నాడు యేసుప్రభా. కాబట్టి నేను కూడా నీ పట్ల వినయము కలిగి ఉన్నాను యేసయ్యా. నేను కూడా ఈరోజు తగ్గించుకొని ఉన్నాను యేసుప్రభా. కాబట్టి నిన్ను బట్టి నేను ధైర్యంగా జీవిస్తా. హల్లెలూయా. నిజంగా దేవుని బట్టి ఎవరైతే ధైర్యంగా ఉంటా అని అనుకుంటారో ఖచ్చితంగా దేవుడు ఏం చేయబోతుందండి? ఆయన ఒక ధైర్యం నీకు చూపించబోతున్నాడు. హల్లెలూయా. మన బలహీనతల నుంచి కొట్టించే దేవుడు అండి, మన పరిస్థితులను మార్చే దేవుడు, నీ స్థితిని నీ గతిని మార్చే దేవుడు. నువ్వు ఈరోజు రోగంలో ఉన్నావేమో, కొన్నిసార్లు బలహీనంగా అయిపోతావు. అరే నా ప్రార్థన దేవుడు వింటున్నాడో లేదో, అసలు